మీట్ అయ్యారా సార్ మరి పుష్ప 2లో సుకుమార్ గారిని ఎప్పుడన్నా మీట్ అవ్వడం జరిగింది? లేదండి. అదే ఒక్కసారి అండి ఈ మూవీ కోసం మాత్రం. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఎడిట్ అంటే సుకుమార్ గారు ఫస్ట్ ఒక్కసారి వచ్చారండి సెట్ కి, షూట్ స్టార్ట్ అయ్యే వచ్చారు. వచ్చి హీరో హౌస్ సెట్ వేసామండి అక్కడ. వచ్చేసి ఆయన చూసి షాక్ అయిపోయారు అనమాట. ఇదేంటి ఆల్రెడీ ఉన్న హౌస్ అన్నమాట. లేదండి మన దానికి సెట్ వేసామంటే, సెట్ వేసారా ఏంటి, ఎవరు ఆడారు మళ్ళీ పిలిచాను. అట్లా నేను కలిశాను కానీ మర్చిపోయాను. ఓకే, మీరని మర్చిపోయారు. అంటే అది ఆయన పెద్ద గుర్తులేదండి. వెళ్ళి యాక్చువల్గా ఇంట్రొడ్యూస్ చేశారు, చెప్పాను కదా ఇందాకండి. ఇంట్రొడ్యూస్ చేశారు, ఇలా చెప్పాము, మనము వచ్చేసాం, అయిపోయింది. చాలా గ్యాప్ తర్వాత కదా మళ్ళీ ఈ సినిమా మళ్ళీ 3-4 months అయిన తర్వాత మళ్ళీ సెట్ వర్క్ జరిగిన తర్వాత 5 months తర్వాత షూట్ స్టార్ట్ అయిందండి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు షాక్ అయ్యి ఎవరు ఆర్డేటర్ అంటే నన్ను పిలిచారండి. సుకుమార్ గారు పిలిచినట్టు వెళ్తే ఏంటి మీరు ఎక్కడ చేశారు, ఎంతమంది ఎవరి దగ్గర చేశారు అని చాలా ఎగ్జైటింగ్ అడిగారండి. నేను ఇంకేం చేశారు ఆయనకి నేను చేసిన సినిమాలు వేరే సినిమాలు ఏం ఆనట్లేదు అనమాట. ఎవరి దగ్గర చేశారంటే వాళ్ళ పేరు చెప్తుంటే ఆయనకి ఆనట్లేదు. అంటే ఆయన దగ్గర చేసి ఇంత క్వాలిటీ ఎలా చేస్తున్నాడు ఇట్లా ఆయన ఏదో ట్రాన్స్లోకి వెళ్తున్నారు అనమాట అండి. ఓకే 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 అన్నట్టు అన్నారండి. తర్వాత అయిపోయిందండి. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 8 షూట్ అది చూస్తున్నప్పుడు సుకుమార్ గారు అప్పుడప్పుడు వచ్చి చూసేవాళ్ళంటండి. చూసినప్పుడు అలా అసలు ఆర్డేటర్ ఎక్కడ తీసేసాడు రా, అసలు ఎక్కడ పెట్టావు ఇద్దరిని, నాకు ఇవ్వచ్చు కదా అని కూడా అన్నారంటండి. అయితే మేబీ నెక్స్ట్ మూవీలో మిమ్మల్ని సుకుమార్ గారితో చూస్తామేమో సార్. నిజంగా సుకుమార్ గారితో చేస్తే ఇప్పుడు దీనికి ఎలా చేసామంటే సుకుమార్ గారితో చేస్తే ఇంకా ఆయన ఇంకా పర్ఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి. అవునవును, ఆయన ఇంకా ఈ శిష్యులే ఇలా ఉన్నారంటే ఇంకా గురువు ఇంకా ఏ లెవెల్లో ఉంటారు చూడండి. పెద్ద అదృష్టం అనుకోవాలి మనం. ఇప్పుడంతా కూడా సుకుమార్ గారి శిష్యులే వస్తున్నారు అంతా కూడా. ఆ మూవీస్ కూడా అలా తీసుకొస్తున్నారు కథలన్నీ కూడా. కరెక్టే సార్. నెక్స్ట్ సార్ ఇంకా ఏంటి మీ ఊర్లో బాలకృష్ణ గారి వారు తగ్గిందా, చిరంజీవి గారి వారు తగ్గిందా? అది ఏంటంటే అప్పుడు లేదు అంటే సరదాగా అండి అందరూ. అంటే నేను ఎక్కువ చిరంజీవి అభిమాని అని చెప్పేసి దాన్ని బయట తీసుకురావడం కోసం రెచ్చగొట్టేవాళ్ళండి వాంటెడ్గా. చిరంజీవి అని అంటే నాకు కోపం వస్తుంది అని వాళ్ళు తెలుసండి. అందుకని కావాలని సరదాగా, సీరియస్ గొడవలు ఏం కాదండి, అంతా ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ అండి. వాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు అనమాట. అంటే నేను అంత హార్డ్ కోర్గా అంత హానెస్ట్గా ఉండేవాడిని. చిరంజీవి ఏమన్నా అంటే కోపం వచ్చేది అనమాట. దాన్ని వాళ్ళు అలసుగా తీసుకొని అలా బిహేవ్ చేసేది తప్ప సీరియస్ గొడవలు అయితే కాదండి. ఓకే సార్, ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయాలి.